హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ అయితే నిన్న గ్రాండ్గా రిలీజ్ అయింది భయ్య. ఇండియాలో 3600 స్క్రీన్స్లో రిలీజ్ అయితే ఓవర్సీస్లో మరో 3600 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. ఓవరాల్గా 7200 స్క్రీన్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ డే 1 అయితే 200 కోట్ల పైన గ్రాస్ రాబట్టినట్టుగా ఫ్యాన్స్ అయితే ట్రెండ్ చేస్తున్నారు. ఇక కల్కికి డే 1 191 కోట్ల గ్రాస్ అనేది వచ్చింది. దాంతో దేవరా మూవీ కల్కి యొక్క డే 1 రికార్డును బద్దలు కొట్టినట్టుగా ఫ్యాన్స్ అయితే ట్రెండ్ చేస్తున్నారు. అయితే దీంట్లో నిజమెంత, అసలు దేవరాకి డే 1 ఎంతవరకు గ్రాస్ వచ్చిందో తెలుసుకుందాం భయ్య. దేవరాకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భయ్య 75 నుండి 80 కోట్లలోపు మాత్రమే గ్రాస్ అనేది వచ్చింది. ఇక ఆఫ్లైన్ టికెట్స్ ద్వారా మరో 60 నుండి 70 కోట్ల వరకు వచ్చింది. ఎలా చూసుకున్నా ఈ మూవీకి 140 నుండి 150 కోట్లు 140 నుండి 150 కోట్ల మధ్య మాత్రమే గ్రాస్ అనేది వచ్చిందనమాట. అఫీషియల్ పోస్టర్ అయితే మరికొద్దిసేపట్లో వస్తుంది భయ్య. 150 కోట్ల వరకు మాత్రమే ఈ మూవీకి అయితే దేవరా మూవీకి అయితే వచ్చింది. సలార్ 178 కోట్ల రికార్డును బదులు కొట్టలేదు. అలాగే కల్కి యొక్క 191 కోట్ల రికార్డును బదులు కొట్టలేదు అనమాట. ఎక్కడో అనంతపూర్లో ఒక థియేటర్లో లేదంటే అనంతపూర్ సర్కిల్ అంతా కూడా కలెక్షన్స్ అయితే కల్కి కంటే ఈ దేవరాకి ఎక్కువ వచ్చాయి. మరి అనంతపూర్ ఆడియన్స్ అందరూ కూడా మాస్ ఆడియన్స్ భయ్య. ఈ అనంతపూర్లో వినయ్ విదేహ్ రామ కూడా బ్లాక్ బస్టర్ అయింది డే 1 రికార్డులో. అంటే వాళ్ళ మాస్ సినిమాలు మాత్రమే చూస్తారు, కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ అయితే చూడరు. అందువల్ల అనంతపురంలో అయితే భయ్య కల్కి కంటే కూడా ఈ దేవరాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే డే 1 కల్కిని అయితే బీట్ చేయలేదు ఈ దేవరా. అదనమాట మ్యాటర్. ఇక అఫీషియల్ పోస్టర్ వచ్చినట్టు మీకు అప్డేట్ చేస్తాను. అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.